గడిచినటువంటి కొన్ని వారాలుగా చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే కొడుకుని ఏ రకంగా కాపాడుకోవాలి, డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాల మీద వస్తున్నటువంటి ఆరోపణల్ని, జరిగినటువంటి అవకతవకల్ని, వీటి నుంచి ఏ రకంగా తప్పించుకోవాలి, ఏ రకంగా రాజకీయంగా బయటపడాలి అనేటువంటి ప్రయత్నం మాత్రమే ఏ ప్రసంగంలోనన్నా ఏ సభలోనన్నా కనబడతా ఉంది. గత వారం గౌరవ మా పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పత్రికా సమావేశంలో ప్రభుత్వానికి నేరుగా ఒక సవాల్ విసిరారు. మా హయాంలో జరిగినటువంటి ఏపీపీఎస్సీలో జరిగినటువంటి దానిలో మీరు చేస్తున్నటువంటి ఆరోపణల మీద ఇప్పుడు ఇప్పుడు పరీక్ష రాసినటువంటి లక్షలాది మంది డిఎస్సి పరీక్షలకు అటెండ్ అయినటువంటి యువత, స్పోర్ట్స్ కోటా ద్వారా మీరు చేసినటువంటి అన్యాయం, ఈ రెండిటి మీద మీరు సిబిఐ ఎంక్వైరీ వేయండి, వాస్తవాలు ఏంటనేటువంటివి ప్రజల ముందుకు వస్తాయి, మీ మీద వచ్చినటువంటి ఆరోపణల్ని వీటి నుంచి వాస్తవాలు ప్రజలకు తెలియాలంటే రెండింటి మీద సిబిఐ ఎంక్వైరీ వేయండి అని చెప్పి ఒకటి ఛాలెంజ్ చేయడం చూసాం మనం. దాని మీద స్పందన లేదు. అదే రకంగా శాసనమండలిలో మా గౌరవ పార్టీ శాసనమండలి సభ్యులు, గౌరవ ప్రతిపక్ష నాయకులు బొత్స సత్యనారాయణ గారు కానీ మిగిలినటువంటి సభ్యులు వేసినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పేటువంటి దాన్ని కూడా సాహసం చేయలేదు. వీటన్నిటికీ వారికి అవకాశం ఎక్కడ దొరుకుతుందంటే ఇటువంటి ప్రజాధనంతో పెట్టేటువంటి ఈ సభల్లో వారు ఈ ప్రసంగాల ద్వారా ప్రజల్ని, మరి ముఖ్యంగా వారు రాజకీయంగా తన కొడుకుని ఏ రకంగా కాపాడుకోవాలనేటువంటి ప్రయత్నం కనబడతా ఉంది. ఇటువంటి సభల్లో ప్రతిపక్షంగా మా మీద విమర్శలు చేసి, మా నాయకుడి మీద విమర్శలు చేసి దాన్ని డైవర్ట్ చేయాలనేటువంటి తాపత్రమే కనబడుతుంది తప్ప సహజంగా ఒక జిల్లాకి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఆ జిల్లాలో ఉన్నటువంటి అనేక సమస్యల మీద, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక ఇబ్బందుల మీద ఏదన్నా ఒక ప్రకటన రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తాడని చెప్పి ఆశిస్తూ ఉంటారు. దాని మీద ఎక్కడా కూడా వారు మాట్లాడినటువంటి సందర్భాలు లేవు. డిఎస్సిలో చాలా క్లియర్గా అవకతవకలు జరిగినాయి. స్పోర్ట్స్ కోటాలో దాదాపు 372 మందికి నేరుగా ఉద్యోగాలు ఇచ్చేశారు. ఒక్కొక్క ఉద్యోగానికి దాదాపు 14 లక్షల రూపాయలు చొప్పున బేరసారాలు జరిగినట్టు ఆడియో వీడియో క్లిప్పింగ్లు దొరికినా ఎందుకు ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ వేయడానికి వెనకడుగు వేస్తూ ఉంది? దీన్ని ప్రభుత్వం ఎందుకు సిబిఐకి లేఖ రాయడానికి వెనకడుగు వేస్తూ ఉంది అంటే దానికి సమాధానం చెప్పరు. రెండోది, నేరుగా టీచర్లు స్పోర్ట్స్ కోటాలో ఉన్నటువంటి 372 మందికి స్పోర్ట్స్ కోటా ద్వారా డైరెక్ట్గా టీచర్ ఉద్యోగాలు ఇచ్చేస్తే దాని మీద విద్యాశాఖ మంత్రి మాట్లాడు, స్పందన ఉండదు. దాని మీద వచ్చినటువంటి ఆరోపణలకి సమాధానం చెప్పేటువంటి సాహసం చేయడు. ఒక ఉద్యోగం కోసం 14 లక్షల రూపాయలు బేరం ఆడుతూ ఆడియో వీడియో క్లిప్పింగ్లు వస్తే అడ్డంగా దొరికిపోతే ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో అసెంబ్లీలో అన్ని రిమాండ్కి పంపించామని చెప్తారు. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించినటువంటి వ్యక్తిని రిమాండ్కి పంపించామని చెప్పి తండ్రి కొడుకులు ఇద్దరు అబద్ధాలు చెప్తారు. ఒక పక్క ఉద్యోగాలు అమ్ముకొని, ఒక పక్క స్పోర్ట్స్ కోటాలో నేరుగా ఉద్యోగాలు ఇచ్చేసి, ఒక పక్క పేపర్ లీకేజ్, మొదటి ర్యాంక్ వచ్చినటువంటి వ్యక్తి ఆ వ్యవస్థలో ఏదైతే ఈ పరీక్షలు పెట్టేటువంటి వ్యవస్థ ఏదైతే ఉంటుందో ఆ వ్యవస్థలో అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తికి స్టేట్ ఫస్ట్ వస్తే ఆయన వెరిఫికేషన్కి రాడు, ఉద్యోగం తీసుకోడు. ఎందుకంటే ఆయనకు పేపర్ ఏంటో తెలుసు కాబట్టి, పేపర్ లీకేజ్ జరిగింది కాబట్టి, సమాధానాలన్నీ తెలుసు కాబట్టి సరదాగా రాశాడు, స్టేట్ ఫస్ట్ వచ్చాడు, ఉద్యోగాల్లో చేరడు. దానికి సమాధానం చెప్పరు.
మా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సచివాలయ ఉద్యోగాలు 1,30,000 పోస్టులు తీసాం. ఏ జిల్లాకు ఆ జిల్లా 1,30,000 ఉద్యోగాలు తీస్తే కేవలం ఒక్కడు కూడా ఒక్క ఆరోపణ చేసేటువంటి సాహసం చేయలే. అది మా తాలూకా చిత్తశుద్ధి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా నాయకత్వంలో ముఖ్యమంత్రిగా 1,30,000 ఉద్యోగాలు తీస్తే ఒక్క ఆరోపణ అంటే ఒక్క ఆరోపణ రాలా మా మీద. అది మా క్రెడిబిలిటీ. మేము వ్యవస్థల్ని ఆ రకంగా పనిచేయించేటువంటి కార్యక్రమం చేశాం. అంతా కలిపి 15,000 పోస్టులు తీస్తే మొత్తం అనేక ఆరోపణలు, 3 లక్షల మంది ఎపేర్ అయితే వాళ్ళ జీవితాలతో ఆడుకునేటువంటి కార్యక్రమం. పైపెచ్చు మళ్ళీ పివి సింధు గారికి ఆట ఆడితే ఇవ్వలేదా ఉద్యోగం అని చెప్పని అంటారు. పివి సింధు గారు ప్రపంచ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో మనకు ఒలింపిక్ మెడల్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి. సహజంగా అటువంటి వారికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి కార్యక్రమం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉంది. కానీ మీరు ఎవరికి ఇచ్చారు ఉద్యోగాలు? ఈ విద్యాశాఖ మంత్రి తోడలుడు భరత్ సంతకాలు పెడితే ఇచ్చారు ఉద్యోగాలు. మీ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి, మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మీ సహచర శాసనసభ్యుడు కోన రవికుమార్ గారు సంతకం పెడితే ఇచ్చారు ఉద్యోగాలు. అని వీళ్ళేమన్నా ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులా ఏంటి? వీళ్ళేమన్నా ఒకళ్ళు సాఫ్ట్ బాల్ అని, ఒకళ్ళు జూడో అని, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లేనటువంటి వ్యక్తులు తీసుకొని వచ్చి వారు సర్టిఫికేట్లు ఇస్తే మీరు దానికి 1, 2 జీవోలు, జీవో నంబర్ 23 అని, జీవో నంబర్ 56 అని చెప్పి 2 జీవోలు ఇచ్చి గేట్లు తెరిచి మీకు కావాల్సినటువంటి వ్యక్తులందరితో మీరు అప్లై చేయించి మళ్ళీ తక్షణమే మీకు కావాల్సిన వాళ్ళందరూ అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఇంకో జీవో తీసుకొని వచ్చి ఇక్కడతో క్లోజ్ అయిపోయిందని చెప్పి క్లోజ్ చేసి 372 మందికి నేరుగా ఉద్యోగాలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తారు. ఇది ఇంత క్లియర్గా ఉన్న తర్వాత దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి కోరుతా ఉంటే సిబిఐ ఎంక్వైరీకి మీరే కదా ప్రభుత్వంలో ఉన్నారు. సిబిఐ ఎంక్వైరీ వేయడానికి ఎందుకు వెనకడుగేస్తా ఉన్నారు? దానికి ఈ సభలు ఎందుకు, ఈ సమావేశాలు ఎందుకు, ఈ ఆరోపణలు ఎందుకు, ఈ రాజకీయ ఉపన్యాసాలు ఎందుకు, ఇంత ప్రభుత్వ ఖర్చు వృధా చేయడం ఎందుకు? మీ కొడుకుని కాపాడుకునేటువంటి దానికి ఈ తాపత్రయం దేనికి చంద్రబాబు నాయుడు గారు? నిన్న వచ్చి అక్కడ ఏం మాట్లాడతారు మీరు? నిన్న డాటా సెంటర్ల గురించి మాట్లాడతారు. చాలా క్లియర్గా డాటా సెంటర్స్ విషయంలో మా పార్టీ స్టాండ్ని చాలా క్లియర్గా గతంలో చెప్పాం, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. నిన్న ఏమంటారు? ప్రతిపక్షాలు కొంతమంది కలిసి దీని మీద తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు, దీని మీద లేనిపోయిన అపోహలు సృష్టిస్తూ ఉన్నారు అనేటువంటి ఒక మాట నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. సహజంగా కొన్ని దేశాల్లో వాటిని ఏర్పాటు చేయకూడదని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి దేశాలు ఉన్నాయి. ఇప్పటికే డాటా సెంటర్లు ఉన్నటువంటి దేశాల్లో కొన్ని దగ్గరలో స్థానికంగా వస్తున్నటువంటి రెవల్యూషన్ వస్తున్నటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం. మేము మొదటి నుంచి ప్రభుత్వానికి అడిగేది కొంత కెపాసిటీస్ వరకు మీరు ఎంత కెపాసిటీ ఇచ్చినా సరే ప్రభుత్వం తాలూకా రోడ్ మ్యాప్ ఏంటి? మొదట గూగుల్ డేటా సెంటర్ వచ్చినప్పుడు ఆ రోజు చాలా క్లియర్గా వెల్కమ్ చేస్తూ చెప్పాం. 1 గిగావాట్ డేటా సెంటర్ గూగుల్ది వస్తూ ఉంది. సరే, ఉద్యోగాల సంగతి పక్కన పెడతాం, దాని మీద ఒక డిఫరెంట్ డిస్కషన్. అది దానికి కావాల్సినటువంటి వాటర్ రిక్వైర్మెంటు, పవర్ రిక్వైర్మెంటు, ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్, వీటన్నిటి మీద ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలు ఏంటి అనేటువంటిది ఆ రోజు మేము అడగడం జరిగింది. 1 TMC ఆఫ్ వాటర్ ఇస్తామని చెప్పి మీరు ప్రామిస్ చేశారు, పవర్ ఇస్తామని చెప్పి ప్రామిస్ చేశారు. ఇవన్నీ దానికి సంబంధించి దాదాపు 22,000 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్స్ ఇచ్చారు ఒక సంస్థకి. ఈరోజు నిన్న మొన్న చూస్తే దాదాపు 4-5 జీవోలు వచ్చినాయి. రిలయన్స్కి ఇచ్చారు, లేదా రెన్యూ పవర్కి ఇచ్చారు, అలా 4-5 సంస్థలకి నిన్న ఇచ్చారు. దాదాపు 10 గిగావాట్ వరకు ఈరోజు రాష్ట్రంలో డేటా సెంటర్స్కి మీరు జీవోస్ ఇచ్చారు. వారికి ఇన్సెంటివ్స్ ఇస్తూ, వారిని భూములు కేటాయిస్తూ వారికి ఏర్పాటు చేసుకునేటువంటి దానికి ఇచ్చారు.
ఈరోజు 10 TMC ఆఫ్ వాటర్ ఓన్లీ డేటా సెంటర్స్కి ఈరోజు మీరు విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్నటువంటి, విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నటువంటి డేటా సెంటర్స్కి దాదాపు 10 TMC ఆఫ్ వాటర్ కావాలి. ఎక్కడి నుంచి తీసుకొస్తారు? దీనికి మీ ప్రభుత్వం మీరు ఈ జీవోలు ఇచ్చేటప్పుడు, మీరు వారికి ఇది కేటాయిస్తున్నప్పుడు, మీరు మీ ప్రభుత్వం తాలూకా రూట్ మ్యాప్ ఈ 10 TMC ఆఫ్ వాటర్ని ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఎలా మీరు వారికి వాటర్ ప్రొక్యూర్ చేసి ఇస్తారు? పవర్ ఎలా మీరు సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? గ్రిడ్ కొలాప్స్ అవ్వకుండా గ్రిడ్ని మీరు ఎలా ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటా ఉన్నారు? దీనివల్ల జరిగేటువంటి పర్యావరణ నష్టాలని ఎలాగ దాన్ని ఓవర్కమ్ చేద్దాం అనుకుంటున్నారు? ఇవే కదా సామాన్యులు వచ్చి అడుగుతా ఉన్నారు. మన బీచ్ రోడ్లో డెమాన్స్ట్రేషన్స్ జరిగినా, గతంలో మురసల్లో దగ్గర డెమాన్స్ట్రేషన్స్ జరిగినా, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో దీని మీద చర్చ జరుగుతూ ఉన్నా, దివే కదా అడుగుతా ఉన్నారు ప్రశ్నలు. నిన్న ముఖ్యమంత్రి గారు అంటారు విశాఖపట్నంలో బోర్లన్నీ ఎండిపోయి అది డేటా సెంటర్స్ వల్ల ఎండిపోయాయి అని చెప్పి ఎవరు చేశారు తప్పుడు ప్రచారం? ఎవరు అనలేదే, ఆ మాట ఎవరు అనలేదే. మీ పాదం వల్ల, మీ దయ వల్ల కరువు చంద్రబాబు నాయుడు గారు కవలపిల్ల అనేటువంటి నానుడు 95 నుంచి ఉంది కదా. తమరి దయ వల్ల ఈరోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి అన్ని రిజర్వాయర్లు ఎండిపోయినాయి. నాకు 40 సంవత్సరాలు, నేను 40 సంవత్సరాల చరిత్రలో నాకు తెలిసి ముడసల్లో రిజర్వాయర్ ఎండిపోయినటువంటి దాఖలాలు ఎప్పుడు కూడా లేవు. మొట్టమొదటిసారి. అలాగే జిల్లాలో ఉన్నటువంటి అన్ని రిజర్వాయర్లు ఈరోజు ఎండిపోయినటువంటి పరిస్థితికి వచ్చినాయి. విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజలు తాగునీరు అనేటువంటిది 3 రోజులకు ఒకసారి నీరు అంతా ఉంది. ఆ పరిస్థితిలో విశాఖపట్నం ఉంది. విశాఖపట్నం అంటే కేవలం డొమెస్టిక్ పర్పసే కాదు, ఇండస్ట్రియల్ పర్పస్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, కమర్షియల్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఈరోజు మళ్ళీ కొత్తగా ఇప్పుడు డేటా సెంటర్స్ వస్తున్నాయి. ఈ డేటా సెంటర్స్కి ఇచ్చేటువంటి వాటర్ ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తారు? మీ కొడుకేమో పోలవరం నుంచి తెచ్చి ఇచ్చేస్తాను అంటున్నాడు. ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తారు? 2005లో ఎలకేషన్స్. 2005లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఎలకేషన్స్ జరిగితే అప్పుడు కెపాసిటీ, స్టోరేజ్ కెపాసిటీ పోలవరం 194 TMC. దేనికి 45.72 మీటర్ల స్టోరేజ్కి దాని కెపాసిటీ ఆఫ్ పోలవరం 194 TMC. తద్వారా ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా 38 లక్షల ఎకరాలకి వాటర్ సప్లై చేయాలనేటువంటిది ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు. ఎలకేషన్స్ కృష్ణా డెల్టాకి దాదాపు 13 లక్షల ఎకరాలు, లెఫ్ట్ మెయిన్ కెనాల్, రైట్ మెయిన్ కెనాల్కి సంబంధించి 7 లక్షల ఎకరాలు, గోదావరి డెల్టా దాదాపు 10 లక్షల ఎకరాలు, అలాగే ఉత్తరాంధ్ర సుజల సంస్థకు సంబంధించి 8 లక్షల ఎకరాలు. వీటితో పాటు దాదాపు 23 TMC విశాఖపట్నం అండ్ ఇండస్ట్రియల్ రిక్వైర్మెంట్స్కి ఒక 23 నుంచి 24 TMC చేయాలని. దేనికి? విశాఖపట్నం డొమెస్టిక్ పర్పస్ డ్రింకింగ్ వాటరుతో పాటు ఇండస్ట్రియల్ రిక్వైర్మెంట్స్. ఇది 2005లో జరిగినటువంటి కేటాయింపులు. తర్వాత ఏం మార్పులు జరగల, ఎందుకంటే కెపాసిటీ పెరిగేటువంటి దానికి అవకాశం లేదు కదా. అటువంటి 45 మీటర్ల కెపాసిటీ ఉన్నటువంటి పోలవరాన్ని మాకు 41 మీటర్లకి ఇస్తే చాలని చెప్పి సెంట్రల్ క్యాబినెట్ దాని మీద నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వం ఏం మాట్లాడకపోతే 41 మీటర్ల కెపాసిటీలోని మీరు వాటర్ని పోలవరంలో నిలబెడితే ఈ కెపాసిటీ తగ్గిపోతే మీరు ఎక్కడి నుంచి వాటర్ తీసుకొస్తారు? ఏ రకంగా ఇండస్ట్రియల్ పర్పసెస్ వాటర్ని మీరు సప్లై చేస్తారు? 2005 లెక్కల ప్రకారమే ఒకవేళ 2005లో నెక్స్ట్ 10 ఇయర్స్కో 20 ఇయర్స్కో ఒకవేళ వాళ్ళు ఫ్యూచర్ని ఆలోచించి నిర్ణయం తీసుకున్నా మీరు ఏ రకంగా దాన్ని ఫుల్ఫిల్ చేస్తారనేటువంటి దానికి సమాధానం లేదు. పర్యావరణం దెబ్బతినేటువంటి పర్యావరణాన్ని మీరు ఏ రకంగా దాన్ని ఓవర్కమ్ చేస్తారంటే సమాధానం ఉండదు. జనరల్గా డేటా సెంటర్స్ ఉన్న దగ్గర హీట్ జనరేట్ అవుద్ది, టెంపరేచర్స్ అనేటువంటి దాన్ని పెరిగేదానికి అవకాశం ఉంటుంది. దాన్ని ఏ రకంగా మీరు కంట్రోల్ చేస్తారంటే దానికి సమాధానం ఉండదు. దీని మీద ఎవరన్నా ఒకరు ప్రశ్నిస్తేనో, ఒకరు మాట్లాడితేనో, ఒక NGOs బయటకు వచ్చి మాట్లాడితేనో వాళ్ళ మీద తప్పుడు ప్రచారం చేయడం, డైరెక్ట్గా ఫేస్బుక్కో, మెటాకో, లేకపోతే ట్విట్టర్కో
మీరు రిపోర్ట్ చేస్తారు, వాళ్ళు వీడియోస్ తొలగిస్తారు. ప్రజలు అడుగుతున్నటువంటి సమాధానం అడుగుతా ఉన్నారు. మీరు ఇన్నిటికి మీరు పర్మిషన్స్ ఇస్తా ఉన్నారు కదా, ఇస్తున్నటువంటి పర్మిషన్స్కి మీరు మీ రోడ్ మ్యాప్ ఏంటి, మీ రోడ్ మ్యాప్ ఏంటి చెప్పండి ప్రజలకి అనేటువంటిదే వాళ్ళు అడుగుతా ఉన్నారు. తీరా పోనీ ఏమైనా ఉద్యోగ కల్పన జరుగుతుందంటే అది కూడా లేదు. రెవెన్యూ జనరేషన్ వస్తుందని అంటే రెవెన్యూ జనరేషన్ ఏమో మనమే తిరిగి ఇన్సెంటివ్స్ ఇస్తా ఉన్నాం. సో ఇన్ని అపోహలు ఉన్నటువంటి దాని మీద మీరు ప్రజలు అడుగుతూ ఉన్నప్పుడు సమాధానం చెప్పడం మానేసి మీరు ఈ రకంగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఎందుకంటే ఈ వాటర్ రిక్వైర్మెంట్స్ గురించి ఉదాహరణకి అనకాపల్లి జిల్లా వచ్చారు నిన్న. సహజంగా ఖరీఫ్కి అనకాపల్లి జిల్లాలో ఈ సమయానికి ప్యాడీ దాదాపు 56,000 హెక్టార్లు పంట అనేటువంటిది ఈ సమయానికి అంటే ఆగస్టు నెలాఖరికి జరగాల్సినటువంటి పరిస్థితి ఉన్నటువంటి అనకాపల్లి జిల్లాలో ఈరోజు 5,000 హెక్టార్లు మాత్రమే పంట వేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. 10%. అన్నపూర్ణ అని పిలుచుకునేటువంటి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు అవి. ఈ వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తాలూకా దయవల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు పట్టినటువంటి గతి అది. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఈ రకంగా ఉంటాయని చెప్పి ముందు నుంచి హెచ్చరిస్తూ ఉన్నా, తీసుకోవాల్సినటువంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా కనీసం 10% కూడా పంట పండించేటువంటి పరిస్థితిలో ఈరోజు అనకాపల్లి జిల్లా లేదు. అందుకే కరువు జిల్లాగా ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు కేవలం ఒక్క అనకాపల్లి కాదు, రాష్ట్రం యావత్తు ఈరోజు కరువు రాష్ట్రంగా ప్రకటించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దాని మీద చర్యలు ఉండవు, మాటలు ఉండవు. మళ్ళీ నిన్న దేనికో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే ఆయన, నాకు ఏదైనా మంచి చేస్తే కిక్ వస్తుంది అంటున్నాడు. ఏం మంచి చేసావు నీ కిక్ రావడానికి? నిన్న వారు మాట్లాడుతూ నాకు ఏదైనా మంచి చేస్తే కిక్ వస్తుంది, ఏం మంచి చేశారని కిక్ వచ్చింది? పక్కన ఉన్నటువంటి మీ సీఎం రమేష్ పక్కన ఉన్నటువంటి పంచదారుల కొండను తవ్వేసినందుక మీకు కిక్ వచ్చింది? లేదా పక్కన ఉన్నటువంటి మీరు వచ్చినటువంటి మాడుగుల పక్కన ఉన్నటువంటి నర్సీపట్నంలో మెడికల్ కాలేజ్ అమ్మకానికి పెట్టినందుక మీకు కిక్ వచ్చింది? లేదా పక్కన ఉన్నటువంటి మా గోవాడ షుగర్ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి రైతులకి కట్టాల్సినటువంటి 36 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించకుండా ఈ ప్రాంతానికి వచ్చి కనీసం షుగర్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడకుండా ఉన్నందుక మీకు కిక్ వచ్చింది? విశాఖపట్నంలో ఎకరం భూమిని 99 పైసలకి ఇచ్చేసి విశాఖపట్నంలో ఉన్నటువంటి భూములన్నీ దోచిపెట్టినందుక మీకు కిక్ వచ్చింది? లేదా మీ కొడుకు తోడలైనటువంటి గీతం అధినేత అయినటువంటి భరత్ 5,000 కోట్ల రూపాయలు భూమిని కబ్జా చేసినందుక మీకు కిక్ వచ్చింది? చంద్రబాబు నాయుడు గారు దేనికి కిక్ వచ్చింది చెప్పండి? లేదా విశాఖపట్నంలో ఆ రోజు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పూడిమడకలో ఫిషింగ్ హార్బర్ కట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులకి ఒక భవిష్యత్తుని ఇద్దాం, వారికి బ్రతుకు తెరువు చూపించేటువంటి దానికి ఒక మంచి కార్యక్రమం చేద్దామని చెప్పి 200 కోట్ల రూపాయలు పెట్టి పూడిమడకలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేపడితే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఆపేసి మత్స్యకారులు కడుపు కొట్టినందుక మీకు కిక్ వస్తుంది చంద్రబాబు నాయుడు చెప్పండి. ఈరోజు ఇన్ని కార్యక్రమాలు ఈ ప్రాంతానికి అన్యాయం చేసి, లేదా ఈరోజు పోలవరం ప్రాజెక్టులో 45 మీటర్లు ఉండాల్సినటువంటి నీటి మట్టాన్ని ఈరోజు 41 మీటర్లు ఉంటే చాలు అని చెప్పి కేంద్ర ప్రభుత్వంతో మీరు ఒప్పుకొని వచ్చి అసలు ఆ 41 మీటర్ల కాంటూర్లో మీరు వాటర్ నిలబెడితే అసలు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అనేటువంటి ప్రాజెక్టే అసలు లేనట్టు. అసలు ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి మీరు వాటర్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మీరు 41 మీటర్లకు మీరు ఒప్పుకొని వస్తే వ్యవసాయం పరంగా, ఇరిగేషన్ పరంగా, మైనింగ్ పరంగా, ఆరోగ్యం పరంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల తాలూకా భవిష్యత్తు అన్నీ కూడా మీరు నాశనం చేసి నాకు కిక్ వస్తుంది అంటే దేనికి వస్తుంది కిక్ మీకు? సో ఈ పరిస్థితుల్లో మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు, మళ్ళీ నిన్న వారు మాట్లాడుతూ చెత్త నుండి కరెంటు తీస్తాను లేదా ఇంకేదో చేస్తాను, పాపం చిన్నపిల్లలను తీసుకొని వచ్చి మాట్లాడిస్తున్నారు. ఎప్పుడైనా మీ బ్రతుక్కి
మీరు 95 నుంచి 4వసారి ముఖ్యమంత్రి. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఒక 9 సంవత్సరాలు, ఇప్పటికి దాదాపు 7.5 సంవత్సరాలు. ఎప్పుడన్నా మీరు ఇటువంటి సభలు సమావేశాలు పెట్టినప్పుడు గవర్నమెంట్ స్కూల్లో పిల్లల్ని తీసుకొని వచ్చి ఇంగ్లీష్ మాట్లాడించినటువంటి సందర్భం మీ జీవితంలో ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు గారి చరిత్రలో ఉందా? నిన్న వచ్చి ఇంగ్లీష్లో పిల్లలు మాట్లాడుతూ ఉంటే ఓ పొంగిపోతున్నావు. నీ ఆలోచన కాదు, మీ తాలూకా నిర్ణయాల వల్ల కాదు వారు ఇంగ్లీష్లో మాట్లాడుతుంది. అక్కడ నిన్న వచ్చి 3వ తరగతి చదువుతున్నటువంటి అబ్బాయి, లేదా 7వ 8వ తరగతి చదువుతున్నటువంటి అమ్మాయి వచ్చి అనర్గళంగా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారంటే ఆ ఘనత కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల, వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి మార్పుల వల్ల, ఇంగ్లీష్ మీడియంని ఈ రాష్ట్రంలో పేద విద్యార్థికి అందించాలని తీసుకున్నటువంటి ఒక గొప్ప సంచలన నిర్ణయాల వల్ల నిన్న ఆ వేదిక మీద మీ ముందు అలా మాట్లాడగలిగారు. అదే నీ గొప్పతనం అని చెప్పి మురిసిపోతున్నారు మీరు. అలా చిక్కీ తీసుకొని వచ్చి పిల్లలకి ఇస్తే ఆరోగ్యం బాగుంటుందని చెప్పి, గోరుముద్ద లాంటి కార్యక్రమాలు తీసుకొని వచ్చి పిల్లలకి రోజుకు ఒక మెనూ ఇస్తే వారు ఆనందంగా ఇంటికి వెళ్లకుండా పాఠశాలలోనే భోజనం చేస్తారని చెప్పి ఆలోచన చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఏదో మీరేదో తీసుకొచ్చిన, మీరు వచ్చిన తర్వాత 6 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు ప్రభుత్వ పాఠశాలలు. ఇది నీతి ఆయోగ్ చెప్పినటువంటి మాట. 947 ప్రభుత్వ పాఠశాలలు మూసేశారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇది నీతి ఆయోగ్ చెప్పినటువంటి రికార్డు. ఇది ఏదో మీ ఘనతలా మాట్లాడతారు. మళ్ళీ నిన్న ఏమంటున్నారు, స్వర్ణాంధ్ర హెల్తీ వెల్తీ హ్యాపీ. దేనికి హెల్తీ వెల్తీ హ్యాపీ? ఆరోగ్యశ్రీని పూర్తిగా పడుకోబెట్టేసినందుక, లేదా రాష్ట్రంలో ఆస్తులన్నీ అమ్మేసుకున్నందుక, లేకపోతే పక్కనున్నటువంటి రాష్ట్రంలో 10 మెడికల్ కాలేజీలు అమ్మేసినందుక? ఇవన్నీ చేసినందుకు మీరు మీ కొడుకు హ్యాపీ తప్ప రాష్ట్రంలో ప్రజలు ఎవరు హ్యాపీగా లేరు. సో ఇవన్నీ ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు, ఒక ప్రభుత్వ కార్యక్రమం. సరే, స్కీమ్స్ ఎలాగా లేవు, స్కీమ్స్ ఎలాగా ఇవ్వలేరు. రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారంటే, అనవసరంగా ఈ మాటలు నమ్మి మోసపోయాం, ఈయన మాటలు చెప్పి మోసపోయి ఈరోజు నష్టపోయాం అని చెప్పి అనుకునేటువంటి పరిస్థితికి ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరినీ తీసుకొచ్చారు. అందుకనే జనం అంతా ఏమన్నారంటే, జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు నాయుడు అంటే అమ్మకం అనేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చారు. ఆ క్రెడిబిలిటీ అనేటువంటిది ఏ నాయకుడి కన్నా అవసరం. సరే, గెలుపు ఓటములు పక్కన పెడదాం, ఏ రకంగా గెలిచారు అనేటువంటి ప్రజలందరికీ తెలుసు. కానీ ప్రజలకి ఒక నాయకుడు అంటే నమ్మకాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం, వారి భవిష్యత్తుని ఇవ్వాల్సినటువంటి అవసరం. అది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో చేసినటువంటి కార్యక్రమాలు. ఈరోజు మీరు వచ్చి అన్ని అమ్మకాన్ని, పోర్టుల అమ్మకం, మెడికల్ కాలేజీల అమ్మకం, భూముల అమ్మకం, అన్ని అమ్మకానికి పెట్టి మీరు ఏం భరోసాని ఇస్తున్నారు ప్రజలకి? సో దయచేసి మీరు ఏ వేదిక తీసుకున్నా మా నాయకుడిని విమర్శించడానికి మాత్రమే సభలు పెట్టాలనుకుంటే వేరుగా మాట్లాడుకుందాం. కానీ ప్రభుత్వ ధనాన్ని, ప్రజాధనాన్ని వాడుకొని దాని మీద రాజకీయాలు చేద్దామని చెప్పి డిఎస్సి కోసం చూసాం. ఈ మధ్య మంత్రులందరూ కూర్చొని రీల్స్ చేస్తున్నారు. అంటే ఏం గతి పట్టింది మంత్రులందరికీ? మంత్రులు కలిసి కూర్చొని మేకప్ వేసుకొని వీడియోలు చేసుకునేటువంటి పరిస్థితికి వచ్చేసారు రాష్ట్రంలో మంత్రివర్గం అంతా కూడా. ఇవన్నీ ఎందుకు? ఒక సిబిఐ ఎంక్వైరీ చేసిస్తే పోద్దు కదా. సిబిఐ ఎంక్వైరీ చేస్తే వాస్తవాలు ఏంటనేటువంటి తెలిసిపోద్దు కదా. అది మానేసి ఇన్స్టాగ్రామ్లో రీల్స్, ఈ ఫేస్బుక్లోని, ఇన్స్టాగ్రామ్లో వీటిలోని రీల్స్ చేసుకొని వాళ్ళు సమయం గడుపుతున్నారంటే ఎంత ఖాళీగా ఉన్నారండి ఈ రాష్ట్రంలో మంత్రివర్గం అంతా కూడా. దయచేసి ఇప్పటికన్నా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఛాలెంజ్ని స్వీకరించేటువంటి ధైర్యం చేయమని, ఆ రోజు మా హయాంలో జరిగినటువంటి ఏపీపీఎస్సీ మీద మీరు చేస్తున్నటువంటి ఆరోపణల మీద, ఈ రోజు డిఎస్సీ మీద మేము చేస్తున్నటువంటి ఆరోపణల మీద, రెండిటి మీద ముందు సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తూ, ఇప్పటికన్నా రాజకీయ ప్రసంగాలు, రాజకీయ ఆరోపణలు పక్కన పెట్టి
రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఇచ్చినటువంటి హామీల మీద ఈ ముఖ్యమంత్రి దృష్టి పెట్టాలని మరొకసారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, వెనుపోటు పార్టీ అధ్యక్షుని ఇద్దరిని కూడా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు గోవా షుగర్ ఫ్యాక్టరీ గురించి ఎన్నికలకు ముందు ఏం చెప్పారు, ఇప్పుడు గోవా షుగర్ ఫ్యాక్టరీ పరిస్థితి చంద్రబాబు నాయుడు దాని గురించి మాట్లాడకపోవడం ఏ విధంగా? ఒకటే అండి, ఈరోజు గోవాడ షుగర్ ఫ్యాక్టరీని కాపాడుతారని కానీ, లేదా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి మేలు చేస్తారనేటువంటి నమ్మకం చంద్రబాబు నాయుడు గారి మీద లేదు. కానీ కనీసం షుగర్ ఫ్యాక్టరీకి చెరుకు తోలినటువంటి రైతులకన్నా పేమెంట్లు ఇవ్వాలి కదా, పనిచేసినటువంటి కార్మికులకు జీతాలు ఇవ్వాలి కదా. మేము ఆ రోజు 5 సంవత్సరాలు మేము ప్రభుత్వంలో, 2.5 సంవత్సరాలు నేను మంత్రిగా, సంబంధించినటువంటి శాఖ మంత్రిగా, గోవాడ షుగర్ ఫ్యాక్టరీకి మిగిలినటువంటి రాష్ట్రంలో మిగిలినటువంటి ఏకైక చక్కెర సహకార రంగంలో ఉన్నటువంటి చక్కెర కర్మాగారం 89,90 లక్షల ఇచ్చాం. అది గ్రాంట్ రూపంలోనో ఇంకో రూపంలోనో ప్రభుత్వానికి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి 24,000 మంది రైతుల తాలూకా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని కాపాడేటువంటి కార్యక్రమం చేశాను. మా నాయకుడు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునేటువంటి కార్యక్రమం చేశాం. గత సంవత్సరం జరిగినటువంటి జనరల్ బాడీ సమావేశంలో ఇప్పుడున్నటువంటి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు వచ్చి గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎంత ఇచ్చారో అంతకన్నా ₹1 ఎక్కువ ఇస్తామని చెప్పారు. ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయింది, ₹1 ఇవ్వాల. గోతుగాడి నక్కలాగా అక్కడ ఉన్నటువంటి ఎంపీ ఏంటంటే దీన్ని ఎప్పుడు ఎత్తేస్తారు, ఈ భూమిని ఎప్పుడు కొట్టుకుపోదాం అనేటువంటి విధంగా అక్కడ ఉన్నటువంటి ఎంపీ ఎదురు చూస్తున్నాడు. అందుకనే ఇప్పుడు అక్కడ ఒకటే కాదు, అటు ఏడుకొప్పాక, ఒక పక్క తాండవ, ఒక పక్క తుంపాల, ఈరోజు చివరికి గోవాడు కూడా ఆ స్థాయికి తీసుకుని వచ్చి ఈ భూములన్నీ ఎలా కొట్టేద్దామని చెప్పి చూసేటువంటి దానికే అక్కడ ప్రజాప్రతినిధులు ఉన్నారు తప్ప ఏ రకంగా అక్కడ రైతులు కాపాడదాం, రైతులు పేమెంట్లు ఇద్దాం అనేటువంటి దాని మీద లేదు. అందుకనే ఇప్పటికే గోవాడ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి రైతుల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఒక కార్యాచరణ ప్రకటించింది. దాని ప్రకారం వచ్చే నెల ఆఖరులోపు షుగర్ ఫ్యాక్టరీ పబ్లిక్ మీటింగ్ ఏదైతే ఉంటుందో, జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించాలని చెప్పి ఇప్పటికే డిమాండ్ చేశాం. ఈ లోపు బకాయిలు చెల్లించాలి, భవిష్యత్తు ఏంటనేటువంటిది ప్రకటించాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాం. లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ఆ జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహిస్తుంది, దానికి సంబంధించినటువంటి తేదీలు కూడా మీకు ప్రకటిస్తుంది. ఆ రకంగానే రైతులందరినీ కూడా రోడ్డు మీద తీసుకొస్తాం. ఎవరు ఆశ్చర్యపోయారు? చూసి దాంతోపాటు ఈ కొంతమంది జెండాలు పట్టుకొని వ్యతిరేకించారు. అయితే నిర్మాణం జరగకముందే కొంతమంది నీరు, తాగునీరు అనేది స్కేర్సిటీ వస్తుందని చెప్పి ఆందోళన విమర్శిస్తారు. ఇది ఎంతవరకు సమాధానం నిన్న సీఎం చెప్పారు. ఒకటండి, డేటా సెంటర్స్ అనేటువంటిది కొత్తగా చంద్రబాబు నాయుడు కనిపెట్టింది కాదు. డేటా సెంటర్స్ అనేటువంటివి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఇప్పటికే ఏర్పాటు చేసి ఉన్నటువంటి కొన్ని వ్యవస్థలు. తద్వారా వచ్చేటువంటి ఇష్యూస్ ఏంటనేటువంటివి అక్కడ ప్రజలందరూ కూడా ఫేస్ చేస్తూ ఉన్నారు. ఆ ఫేస్ చేస్తున్నటువంటి ఇష్యూస్ ఇక్కడ కూడా వస్తాయనేటువంటిది వారు భావించి రోడ్ల మీదకి వచ్చారు. వచ్చినటువంటి దానికి సమాధానం అండ్ భవిష్యత్ కార్యాచరణ ప్రభుత్వాన్ని ఏంటనేటువంటి సమాధానం చెప్పకుండా ప్రతి ఒక్కరిని ప్రశ్నించినటువంటి ప్రతి ఒక్కరిని ఏదో దోషుల్లాగా, దొంగల్లాగా చూసేటువంటి కార్యక్రమం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తూ ఉన్నారు. డాటా సెంటర్స్ విశాఖపట్నం వచ్చినందుకు ఎవరో ఆశ్చర్యపోవడమో లేకపోతే ఎవరో ఇంకోటి అవ్వడమో అనేటువంటిది నాకు తెలిసి లేదు. ఎందుకంటే డాటా సెంటర్స్ వల్ల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేటువంటిది జరగదు అనేటువంటి ఆ స్టాండ్కి మేము మొదటి రోజు ఏం మాట్లాడామో ఈ రోజు కూడా అదే మాట్లాడుతున్నాం. అందుకనే మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు అదానికి డాటా సెంటర్ అలాట్మెంట్ చేసినప్పుడు, ల్యాండ్ అలాట్మెంట్ చేసినప్పుడు చాలా క్లియర్గా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ తాలూకా ఏదైతే క్లాజ్ కూడా పెట్టాం. డేటా సెంటర్స్లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కాదు కాబట్టి మీరు ఐటీ పార్క్ని ఒకటి డెవలప్ చేసి 25,000 ఉద్యోగాలు మీరు కల్పిస్తేనే మేము డేటా సెంటర్కి మీకు పర్మిషన్ ఇస్తామని చెప్పి కంబైన్ చేసి జీవో వాళ్ళతో మాట్లాడి చర్చించి నిర్ణయం తీసుకున్నాం. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి డేటా సెంటర్స్ అలాట్మెంట్స్ ఆ రకంగా జరగట్లేదే. నేరుగా భూమి ఇస్తున్నారు, నేరుగా వాటర్ ఇస్తామని చెప్తున్నారు, పవర్ ఇస్తామంటున్నారు.
తీరా చూస్తే 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ 1000 మందికి ఉద్యోగాలని చెప్తున్నారు. అది వాస్తవం. 1000 మందికే ఇవ్వగలరు వాళ్ళు ఉద్యోగం. 1000 మంది కూడా చాలా ఎక్కువ. ఒక 1 గిగావాట్ డేటా సెంటర్ ఏర్పాటు చేసేటువంటి క్రమంలో 1000 మంది ఉద్యోగాలు అంటే చాలా ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇచ్చినట్టు. నాకు తెలిసి 1 గిగావాట్ డేటా సెంటర్ కెపాసిటీలో నాకు తెలిసి 400 నుంచి 500 మంది మించి పట్టరు. అలాంటిది మొన్న గూగుల్ అనౌన్స్మెంట్ చేసినప్పుడు 1,80,000 మందికి ఉద్యోగాలని చెప్పాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు. దాని మీద అనేక మంది ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పలేదు. నిన్న రెన్యూ పవర్కి ఇచ్చారు, రిలయన్స్కి ఇచ్చారు, మరో 2-3 సంస్థలకు ఇచ్చారు. చెప్పమనండి వాళ్ళ అగ్రిమెంట్స్లో ఎంతెంత మందికి ఉద్యోగాలు ఇస్తానన్నారు. ఈరోజు వాళ్ళు గెజిట్ పేపర్లో రాశారు, చూడమనండి. సో మనం అనేటువంటిది సరే డేటా సెంటర్స్కి ఇస్తున్నావు. డేటా సెంటర్స్ ఎప్పుడు కూడా ఏర్పాటు చేసేటువంటి క్రమంలో లొకేషను, జియోగ్రఫికల్ కండిషన్స్ అనేటువంటి చాలా అవసరం. సో ఆ అడ్వాంటేజ్ మన ప్రాంతానికి ఉంది కాబట్టి ఇక్కడికి వస్తున్నారు. దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారు విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టు ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. కానీ వచ్చేటువంటి ఫర్దర్ ఇష్యూస్ ఏంటి అనేటువంటి దానికి వీరి దగ్గర సమాధానం లేదు ప్రభుత్వం దగ్గర. మీరు 10 TMC ఆఫ్ వాటర్ ఎలా సప్లై చేస్తారు, పర్యావరణానికి జరిగేటువంటి నష్టాన్ని ఎలా పూడుస్తారు, లేదా పవర్ ఏదైనా ఫ్లక్చుయేషన్స్ వస్తే లేదా ఆ గ్రిడ్ కెపాసిటీని ఎలా ఇంక్రీజ్ చేస్తారు అనేటువంటి దానికి అసలు మీ రోడ్ మ్యాప్ ఏంటి అనేటువంటి ప్రభుత్వం చెప్పదే. సో ఇవి అడుగుతున్నారు ప్రజలు. ఈరోజు ఎందుకు కొన్ని దేశాలు పూర్తిగా నిర్మూలించాయి అంటే అసలు మా దాంట్లో పెట్టడానికి వీల్లేదని చెప్తున్నాయి కొన్ని దేశాలు. ఇప్పటికే ఉన్నటువంటి వారిని ఇక్కడి నుంచి తొలగించాలని చెప్పి యాజిటేషన్ జరుగుతున్నాయి. సో వీటి మీద ఏంటి మీ ఆన్సర్ ఏంటి అనేటువంటిదే ప్రజలు అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. అంతే తప్ప అడిగేటువంటి ప్రతి గొంతుని నొక్కాలనేటువంటి ప్రయత్నం అది కరెక్ట్ కాదనేటువంటిది ప్రతిపక్షంగా మా తాలూకు వాదన. థ్యాంక్ యూ. లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం వైసీపీ స్టాండర్డ్ ప్రస్తుతం 3 పార్టీల్లో కూటమిలో ఉన్న 3 పార్టీల్లో కూడా అది కలిసి వచ్చే అవకాశం. మాకేంది వాళ్ళతో మాకేం పని. మాకేంటంటే మా పార్టీ స్టాండు మా నాయకుడు చాలా క్లియర్గా చెప్పారు. గెలుపోవటంతో సంబంధం లేదు. పోటీ అనేటి యుద్ధం జరగాల్సిందే అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్. అది అవతలోడు 3 కలిసి వస్తారా, 30 మంది కలిసి వస్తారా, 300 మంది కలిసి వస్తారా అనేటువంటిది మాకు సంబంధం లేదు. వాళ్ళు ఏంటంటే పంచుకుంటారో, ఎక్కడెక్కడ వాటాలు వేసుకుంటారో అనేటువంటిది మాకు సంబంధం లేదు. మేము సింగిల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్గా పోటీ చేస్తుంది. రాష్ట్రంలో ప్రతి పంచాయతీలో పోటీ చేస్తుంది, ప్రతి మున్సిపల్ కౌన్సిల్ సీట్ పోటీ చేస్తుంది, ప్రతి మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ పోటీ చేస్తుంది, పంచాయతీలో ప్రతి వార్డు మెంబర్ పోటీ చేస్తుంది. అది మా కెపాసిటీ. మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఏ రకంగా తోకముడిచి మేము ఎన్నికల్లో పోటీ చేయమని చెప్పి ప్రజాస్వామ్య వ్యవస్థకి గౌరవం ఇవ్వకుండా తోకముడిచి పారిపోయాడో అటువంటి వ్యక్తిత్వం మా నాయకుడిది కాదు. గెలుపో ఓటమో విజయమో వీరస్వర్గం